ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని బీజేపీ నాయకులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మరియు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మరియు పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ఈ నెల 21వ తేదీన యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా ఆసనాలు వేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వ్యాపారులు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్పంచుకోవాలని అన్నారు. అదేవిధంగా తాండూర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మైదానంలో యోగా దినోత్సవాలు జరుగుతున్నాయని, ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చే 21st ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు యోగా డేలో సమర్యం అందరూ కూడా భాగస్వాములై యోగాని చేయవలసిందిగా అందరినీ అప్పీల్ చేస్తూ, దీంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ స్టేషన్, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు, రైల్వే వాళ్ళు, టీచర్స్, రెవెన్యూ వాళ్ళు కాకుండా ప్రెస్ వాళ్ళు, స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంఘాలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాకర్స్ అసోసియేషన్, ఇప్పుడు మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నాము, తర్వాత సెన్మా స్కూల్ కానీ, విలంబం స్కూల్ కానీ, రైల్వే ట్రాక్ దగ్గర కానీ, శాలివాన డిగ్రీ కాలేజీలో కానీ, మన పాతకుంటల పార్కులో కానీ, ప్రతి ఒక్కరు కూడా వివిహెచ్ఎస్ దగ్గర కానీ ప్రతి ఒక్కరు కూడా యోగా డేలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి యోగా డేని విజయవంతం చేయాలని చెప్పేసి, ఇది ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా చేసుకొని యోగా చేయడం వల్ల మన యొక్క శరీరాలు బాగుంటాయి, మన శరీర దారుఢ్యం బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, యోగా డేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి అందరికీ అప్పీల్ చేస్తూ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 21 జూన్ మనకు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రాంగణంలో యోగా దినోత్సవ కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తాండూరు పురప్రముఖులు, తాండూరు ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ రోజు యోగా డేని అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. అనగా ప్రపంచమే తీర్మానించి దాన్ని గుర్తించిరంటే మన యొక్క విజయం అన్నమాట. భారతీయులకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన దినం కాబట్టి యోగా డేని ప్రతి ఒక్కరు, ప్రతి ప్రభుత్వ కళాశాల, ప్రైవేట్ కళాశాలలు, గవర్నమెంట్ ఆఫీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ప్రాంగణంలో యోగా డేని చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాకర్ అసోసియేషన్స్, విలమూన్ స్కూల్ కానీ, సెన్మా స్కూల్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ, రైల్వే ట్రాక్ దగ్గర రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడ ఉన్న భూ కైలాస్ దగ్గర కానీ, శాలివాన డిగ్రీ కాలేజ్లో కానీ, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా డేలో అందరు పాలు పంచుకొని జీవితంలో ఒక భాగంగా యోగాను అలవర్చుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా మరొక్కరు అందరూ కూడా యోగాను చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై.